బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20వ తేదీ వరకు పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వర్చువల్గా ఆన్లైన్లోనే రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత దర్యాప్తు కొనసాగుతోందని, రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈడీ విజ్ఞప్తి మేరకు నెల 20 వరకు ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సిబిఐ కేసులో కోర్టు ఎమ్మెల్సీ కవితకు మే 20 వరకు కస్టడీ విధించడం తెలిసిందే. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ 20న కోర్టు విచారణ చేపట్టనుంది. తాజాగా ఈడీ కేసులో కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. వారం రోజుల కిందట కస్టడీ ముగియడంతో మే 7న రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. తనను ఆన్లైన్లో విచారణకు హాజరుపరచవద్దని, నేరుగా కోర్టుకు తీసుకెళ్లాలని కవిత పిటిషన్పై స్పందించిన కోర్టు అందుకు అంగీకరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవితకు మే 14వ తేదీ వరకు కస్టడీ పొడిగించింది న్యాయస్థానం. కోర్టు విధించిన కస్టడీ ముగియడంతో తిహార్ జైలు నుంచి ఆన్లైన్లో వర్చువల్గా కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ విజ్ఞప్తి మేరకు మరో వారం రోజుల పాటు కవిత కస్టడీ పొడిగించారు. ఈడీ అధికారులు మార్చి 15న కవితను విచారణ చేపట్టి అదే రోజు సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత విచారణ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. పలువురు ఆప్ నేతల్ని సైతం ఈడీ విచారిస్తోంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని తనకు బెయిల్ ఇవ్వాలని కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మార్చి 16న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కామ్లో కవితను కింగ్ పిన్గా ఈడీ వాదన వినిపించింది. ఆమె నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు నేరుగా చేరాయని తెలిపింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరడంతో 2 దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. అనంతరం మార్చి 26న జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. 3 రోజులు సిబిఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు సిబిఐ కేసులను జ్యుడిషియల్ కస్టడీకి విధించింది. మరోవైపు సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు ఉంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 46 రోజులుగా కవిత తిహార్ జైల్లోనే కాంప్లెక్స్ 6లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. కాగా తనను ఈడీ సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఆ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. తిహార్ జైల్లో వారానికి 2 సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ అవుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతిరోజు కవితతో 5 నిమిషాల ఫోన్లో మాట్లాడే అవకాశం కుటుంబ సభ్యులకు ఉంది. దీంతో కేసీఆర్ 2 సార్లు కవితతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది.